వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. ఈ వీడియోని MBBS చదువుతున్న మన సబ్స్క్రైబర్ విజయ్ చేశారు. వీడియో పూర్తిగా చూశాక మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఇద్దరిలో ఎవరో ఒకరు రిప్లై ఇస్తాం. ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన వారు మన ఛానల్లో లైఫ్ సైన్స్ కోర్సెస్ ప్లేలిస్ట్ చూస్తే డిఫరెంట్ కోర్సెస్ గురించి మీకు ఐడియా వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీ స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో నా పేరు విజయ్, నేను ఒక ఫస్ట్ ఇయర్ MBBS స్టూడెంట్ ఫ్రమ్ భాస్కర్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. సో ఈరోజు ఈ వీడియోలో నీట్ 2024కి సంబంధించిన డౌట్స్ని మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీట్ కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఎన్ని మంత్స్ లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ రాయచ్చా, ఇలా చెప్పండి మేడం అని అడిగారు అనమాట. కోచింగ్ చూస్తే కోచింగ్ అనేది 2 టైప్స్లో ఉంటుంది, ఒకటి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్లో ఆకాష్, అలెన్, ఫిజిక్స్ వాళ్ళ, అలాగే యూట్యూబ్ ద్వారా ఫ్రీగా కూడా చదవచ్చు ఇంటి దగ్గరే. తర్వాత ఆఫ్లైన్ కోచింగ్ గురించి మాట్లాడితే ఆకాష్, అలెన్, శ్రీ చైతన్య, నారాయణ, భవిష్య, ఇలాగా APNTSలో డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడెక్కడైనా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ని మంత్స్ ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ఇంటర్ సిలబస్ మొత్తం స్టార్టింగ్ నుండి చదవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్ ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ ఇంటర్లో సరిగ్గా చదవకపోయినా తర్వాత 1 ఇయర్ లాంగ్ టైం తీసుకుని చదవచ్చు. సో వన్ ఇయర్ అయితే సరిపోతుంది నాకు తెలిసి కంప్లీట్ నీట్ ప్రిపేర్ అవ్వడానికి. తర్వాత లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ అని అడుగుతున్నారు. సో ఇంటర్ అయిన తర్వాత నీట్కి 2 months టైం ఉంటుంది. సో ఈ 2 monthsలో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ షార్ట్ టర్మ్ కోర్సెస్ని లాంచ్ చేస్తారు. బట్ ఈ 2 monthsలో నన్ను అడిగితే అక్కడ జాయిన్ అవ్వడం కన్నా మనం అప్పటిదాకా ప్రిపేర్ అయింది రివిజన్ చేసుకుని మాక్ టెస్ట్లు రాయడం చాలా బెటర్ ఆప్షన్. లాంగ్ టర్మ్ గురించి చూస్తే ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ చేయాలి. ఈ 1 year ఎక్కడైనా కోచింగ్ తీసుకుని లేదా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలి, లేదంటే ఇంటి దగ్గర అయినా సెల్ఫ్ స్టడీ చేస్తూ నీట్ ప్రిపేర్ అయ్యి నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో సెకండ్ క్వశ్చన్ చూస్తే, MBBS గవర్నమెంట్ సీట్ వస్తే ST క్యాస్ట్ గర్ల్ డాక్టర్ అవ్వాలంటే ఎంత మనీ అవుతుంది, తెలుగు మీడియం వాళ్ళు MBBS చేయగలరా, సజెస్ట్ మీ ప్లీజ్ అని ఇక్కడ అడుగుతున్నారండి క్వశ్చన్. ఇక్కడ ఏ క్యాస్ట్ వరకు అయినా ఫీజు ఒకేలా ఉంటుందండి. బట్ SC, ST, BC మైనారిటీస్కి స్కాలర్షిప్ ద్వారా ట్యూషన్ ఫీజు అనేది రియంబర్స్ అవుతుంది, ఆ పర్టికులర్ గవర్నమెంట్ ద్వారా రియంబర్స్మెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు మీడియం వాళ్ళు MBBS చేయగలరా అంటే అవునండి, చేయొచ్చు. చాలామంది చేస్తున్నారు అండ్ ప్రీవియస్గా కూడా చాలామంది చేశారు. డెఫినెట్లీ చేయొచ్చు. నెక్స్ట్ డాక్టర్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు. దీని గురించి చూస్తే 2 waysలో, ఒకటి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నారా లేదా ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్నారా. గవర్నమెంట్ కాలేజ్లో చూస్తే పర్ ఇయర్ ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, బుక్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు ఒక 60,000 to 70,000 అవుతుంది. టోటల్ 4.5 yearsకి 2.5 to 3 lakhs అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు ఫండ్ ఉంటుంది ఇంటర్న్షిప్ ద్వారా. ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజ్ అయితే ఫీజు ఫస్ట్ ఇయర్ మాత్రం 1 to 2 lakhs ఉంటుంది. రిమైనింగ్ ఇయర్స్లో ఏపీలో అయితే 40,000 ఉంటుంది దాదాపు, అలాగే తెలంగాణలో అయితే 60,000 ఉంటుంది. అండ్ హాస్టల్ ఫీజు వచ్చేసి సెపరేట్ అనమాట. పర్ ఇయర్ 60,000 నుంచి 1.5 lakh వరకు డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్గా ఉంటుంది. టోటల్ 4.5 yearsకి 5 to 8 lakhs ఫీజు అవుతుంది. అండ్ ఇంటర్న్షిప్లో less than 5,000 ఉంటుంది అంతే శాలరీ. సో ఇది కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్లో అయితే ఎంత ఫీజు అవుతుంది, ప్రైవేట్ కాలేజ్లో అయితే ఎంత ఫీజు అవుతుంది అనే దానికి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, MBBSలో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలని అడుగుతున్నారని. MBBSలో సీట్ రావాలంటే క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా డీటెయిల్గా వీడియోస్ చేయడం జరిగింది షార్ట్స్లో. APNTSలో ఉన్న ప్రతి కాలేజ్ వైజ్ అలాగే క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఒకసారి షార్ట్ వీడియోస్ని చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, BCBకి 2024లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు మ్యామ్ అని అడిగారు. BCB 2024 కట్ ఆఫ్ కూడా, ఇది కూడా సేమ్ 2023 కట్ ఆఫ్స్ అనేవి మన ఛానల్లో షార్ట్స్లో ఉన్నాయి, ఒకసారి దాన్ని చెక్ చేయండి. సేమ్ అదే మార్క్స్ ఉంటుందని చెప్పలేను కానీ +or-10 మార్క్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ పేపర్ టఫ్నెస్ అలాగే కాంపిటీషన్ నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి ఈ కట్ ఆఫ్ అనేది వ్యారీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓపెన్ ఇంటర్ బైపీసీ నీట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఓపెన్ ఇంటర్ బైపీసీ వాళ్ళు కూడా నీట్ రాయొచ్చు. సుప్రీంకోర్టు వీళ్ళని కూడా రాయొచ్చు అని ఎలిజిబిలిటీ ఇచ్చింది.
నెక్స్ట్ క్వశ్చన్, నీట్లో సెలెక్ట్ అయిన వారు తెలంగాణలోనే కాలేజ్లో మాత్రమే చేరాలా, వేరే స్టేట్లో చేరితే నాన్ లోకల్ కింద వస్తారని అడుగుతున్నారు. తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా చేరవచ్చు, బట్ వేరే స్టేట్లో జాయిన్ అయితే అక్కడ నాన్ లోకల్ అవుతాం. ఎగ్జాంపుల్ నేనే అండి, నేను ఏపీ లోకల్ స్టూడెంట్ని, బట్ నేను నాన్ లోకల్లో తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీట్ బుక్స్ బెటర్వి చూపించండి అని అడిగారు. నీట్కి ఎన్సీఆర్టీ బెస్ట్ బుక్స్ అండి. ఇంకా మీరు ఏ కోచింగ్ మాడ్యూల్స్ చూడవసరం లేదు. ఎన్సీఆర్టీ మీద అన్ని సబ్జెక్ట్స్లో మాస్టర్ చేయాలి. మెయిన్గా బయాలజీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చూస్తే ఎక్కువ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎంపీసీ వాళ్ళు నీట్ రాయొచ్చు అని అడుగుతున్నారు. నో, ఎంపీసీ వాళ్ళు నీట్ రాయడం కుదరదండి. ఎవరైతే ఇంటర్లో బయాలజీ సబ్జెక్ట్ని మెయిన్గా తీసుకుంటారో వాళ్ళే రాయగలరు. తర్వాత మ్యామ్ బీపీటీకి నీట్ రాయాలని అడుగుతున్నారు. బీపీటీ చేయడానికి నీట్ రాయని అవసరం లేదండి, జస్ట్ ఇంటర్ మార్క్స్ ఎప్సెట్ ఆర్ ఎంసెట్ ద్వారా రాయొచ్చు. చూస్తే మేడం అనదర్ స్మాల్ డౌట్, వొకేషనల్ ఎంఎల్టీ విత్ పిజ్ కోర్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ నాట్ అని అడుగుతున్నారు. ఎలిజిబుల్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ నాట్ అనేది మన ఇష్టం అండి, మన మీద ఆధారపడి ఉంటుంది. లాంగ్ టర్మ్ చేయాలా లేదా అనేది మన ఇష్టం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలా అడుగుతున్నారు. మేడం మేము ఎస్టీ, మా పాప బాగా చదువుతుంది బట్ తెలుగు మీడియం, వెరీ పూర్, బట్ పాపని చదివించాలి. ఎంబీబీఎస్ సిలబస్ తెలుగులో ఉంటుందా అమ్మ? ఇన్ కేస్ ఇంగ్లీష్లో ఉంటే పాపకి కష్టం అవుతుందా, సజెస్ట్ మీ ప్లీజ్ అని అడుగుతున్నారు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చేయొచ్చు. డాక్టరీన్ అనేది యూనివర్సల్ కాబట్టి ఎక్కడైనా ఒకే లాంగ్వేజ్లో ఉంటుంది. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ కష్టం అవుతుంది, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా కూడా నీట్ రాయొచ్చు, వాళ్ళకి సీట్ వస్తుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ గురించి అడుగుతున్నారు. నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని మనం బుక్స్ కొనుక్కుంటాం కదా మేడం, క్వశ్చన్స్ మనం నీట్ ఎగ్జామ్ కోసం కొనుక్కున్న బుక్స్లో నుంచే ఇస్తారా? మనం ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా నీట్లో రావండి, బట్ అదే మోడల్లో అదే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ నీట్లో ఇస్తారు. అలాగే ఎన్సీఆర్టీ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ చేయడం వల్ల యూస్ లేదు అసలు. అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ నుండి క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి. అండ్ మెయిన్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అవే నీట్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలా అడుగుతున్నారు. మేడం నీట్ ఫస్ట్ అటెంప్ట్లో మంచి మార్క్స్ రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకొని రాయవచ్చా? ఎస్, డెఫినెట్లీ. నా ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఎంఎస్లో కావాల్సిన కట్ ఆఫ్ మార్క్స్ ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీట్ రాయాలి. ఆర్ఎల్స్ ఏ డిగ్రీలో అయినా జాయిన్ అయ్యి కూడా నీట్కి ప్రిపేర్ అవుతూ రాయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. నాది ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, నేను ఎంబీబీఎస్ నీట్కి ఎలిజిబుల్లేనా? ఎస్, డెఫినెట్లీ ఎలిజిబులే. ఇంటర్ పాస్ అవ్వాలి, అక్కడ అదొకటే క్రైటీరియా. ఓపెన్ అయినా పర్వాలేదు, ఎగ్జామ్ రాయొచ్చు. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ గురించి అడుగుతున్నారు. నీట్కి అప్పర్ ఏజ్ లిమిట్ ఇప్పుడు లేదండి, ఏ ఏజ్ వారైనా సరే నీట్ రాయొచ్చు, బట్ ఇంటర్లో బైపీసీ తీసుకుని ఉండాలి. తర్వాత క్వశ్చన్, బీఎస్సీ నర్సింగ్కి నీట్ కంపల్సరీగా రాయాలా అని అడుగుతున్నారు. ఆల్ ఇండియా కోటా ద్వారా అన్ని స్టేట్స్లో ఉన్న నర్సింగ్ కాలేజెస్లో సీట్ రావాలంటే నీట్ రాయాలి. ఆర్ఎల్స్ మన స్టేట్లోది కావాలంటే బేస్డ్ ఆన్ ఇంటర్ మార్క్స్ ఆర్ఎల్స్ ఎప్సెట్ ఎంసెట్ ద్వారా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది మీరు అడిగిన డిఫరెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నమాట. ఇంకా నీట్ 2024కి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తా. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.